రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి. పరలోకమందును భూమి మీదను గొప్ప దేవుడవుగా ఉన్నందుకు వందనాలు. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మేము నీతిమంతులం కానప్పటికీ, మంచి వారము విశ్వాసులము కానప్పటికీ, మీకు నచ్చినట్లు జీవించనప్పటికీ మీరు మమ్మను ప్రేమిస్తూ మమ్మను కాచి కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచినారు దేవా. మీ దృష్టికి అపవిత్రంగా జీవిస్తున్న మమ్ములను మీరు రక్షించినారు దేవా. అయ్యా, వాస్తవానికి మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా, మా తలంపులు చూపుల ద్వారా నిత్యము మిమ్మను దుఃఖానికి గురిచేస్తూ అవిధేయతగా ప్రవర్తిస్తూ జీవిస్తున్న మమ్ములను మీరు శిక్షించలేదు కని ప్రేమించినారు దేవా. మా పాపాన్ని క్షమించినారు తండ్రి. ఈ రోజు వరకు మిమ్మును సేవించే గుంపులో మమ్మునుంచినారు, సజీవులనుగా కాపాడినారు దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమలు, సమస్యల నుండి, విరోధుల నుండి, శత్రువుల నుండి, ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తినారు దేవా. మా కన్నిటిని మీరు తుడిచినారు తండ్రి. మమ్మను బలపరిచినారు, మాకు గొప్ప సహాయాన్ని అందించినారు దేవా. ఈ దినమంతా మా పట్ల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల, మా సంఘం పట్ల, మా పరిచర్య పట్ల మీరు జరిగించిన గొప్ప కార్యములను బట్టి, మీరు చూపిన కృపను, ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తుండగా, మీకు మొరుపెడుతుండగా మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇటు గొప్ప ధన్యకరమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి అక్కరల విషయమై, సమస్యలు, బాధలు, కష్టాల విషయమై మీకు మొరపెడుతుండగా, మీ సహాయాన్ని వేడుకుంటుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ధన్యుల గుంపులో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రతి అక్కర కొరతను, ప్రతి భారాన్ని, చింతను మీరు తొలగించినారు దేవా. మమ్మను పోషించినారు, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు రకరకాల కోరికలను కలిగి ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. బిడ్డలు అనుకున్నవి నెరవేరే కృపను దయచేయండి. వారు ఆశించినవి దక్కేలాగున సహాయం చేయండి. అయ్యా, అవి మీ చిత్తంలో ఉన్నవైతే మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించండి. బిడ్డల హృదయవాంఛలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచండి దేవా. నీ బిడ్డల కోరికలు మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడవైన యేసు వైపు చూచుచు ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము ఎన్నో కలిగి ఉన్నప్పటికీ, ధనఘనతలు, పేరు ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు, బలం, తెలివి, శక్తి ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారు, కుటుంబంలో సంతోషం, సమాధానం లేక బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, ఈ లోకం మాకన్నీ ఇస్తుంది, కానీ నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మదిని మాత్రం కేవలం మీరే ఇచ్చేది ప్రవ్వా. దయచేసి అయ్యా, మీ మీదనే ఆధారపడుచున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, లోకం వైపు చూస్తూ, లోకంను ఆశిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ ఎంతో మంది బిడ్డలు పతన స్థితిలో పడిపోతున్నారు దేవా. లోకం నుండి విడుదల లేని వారిగా బ్రతుకుతున్నారు తండ్రి. నాశనానికి గురవుతున్నారు అయ్యా. అట్టి బిడ్డలను మీరు దృష్టించండి. సంపూర్ణంగా లోకం నుంచి విడిపించండి దేవా. ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలన్నది మీ చిత్తం అయ్యా. నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. పాపం నుండి విడిపించండి, పరిశుద్ధులుగా మార్చండి, నీతిమంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మును స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా,
ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు అనేక బాధల మధ్య జీవిస్తుండగా, భారాలతో చింతలతో కృంగిపోతుండగా, వేదనకరమైన పరిస్థితుల మధ్య ఉంటుండగా, వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బంది పాలవుతుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితిని మీరు బాగు చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి బాధలను, భారాలను, చింతలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానవుని స్థితిగతులను, ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, ఈనాడు మేము శ్రమలకు భయపడక, పరిస్థితులకు కృంగిపోక, శోధనలకు పడిపోక, మీ యందు విశ్వాసం ఉంచి మీ వైపు చూస్తే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చెయ్యండి. మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై విజయం సాధించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారు రకరకాల ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుచుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల భారాల నుండి విడిపించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి కష్టంలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును, హెచ్చింపును, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా వ్యాధి బాధలలో, కష్ట సుఖాలలో, నష్టాలలో మేము కృంగిపోకుండా పట్టుదల కలిగి విసుగక, విడువక, నిత్యము ప్రార్థిస్తూ అపవాదిని జయించే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితిపై మీపై ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఎంతో మంది బిడ్డలు అయ్యా సాతాను వలలో చిక్కుకుంటున్నారు దేవా. అపవాదికి గురవుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. శోధనల నుండి రక్షించండి. అపవాది బంధకాల నుండి విడిపించండి. శత్రుక్రియల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శారీరక రోగములను బట్టి, ఆత్మీయ రోగములను, మనస్సుకు పట్టిన రోగములను బట్టి బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రోగం నుండి బిడ్డల్ని రక్షించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి ప్రవ్వా. మీ ఆత్మ కార్యములను మా అందరి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, శత్రువులను ప్రేమించే హృదయాన్ని మాకివ్వండి దేవా. మమ్మను నిందించే వారిని, మమ్మను అవమానపరిచే వారిని, మాకు కీడు కలిగించే వారిని మేము ప్రేమించి వారి విషయమై మీకు అప్పగించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా, కీడుకు ప్రతి కీడు చెయ్యకుండా మా మనసులను మీరు మార్చండి దేవా. ఈనాడు మాకు ఎదురవుతున్న శ్రమలను, సమస్యలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే కృపనివ్వండి దేవా. మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే వారిమిగా, మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి దేవా. నమ్మకంతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి. ఈనాడు మేము అవిశ్వాసులం కాకుండా, అపనమ్మకస్తులంగా జీవించకుండా, విశ్వాసంలో పడిపోకుండా, అల్ప విశ్వాసులంగా సందేహించే వారిమిగా మేము ఉండకుండా మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి. ఉన్నతంగా మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ప్రియులు అనేక సమస్యల గుండా వెళ్తున్నారో, నెమ్మది లేని వారిగా కృంగుదల, నిరుత్సాహాలలో ఉంటున్నారో, వేదనల పాలవుతూ శోధనల మధ్య జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కలవరంలో, ఆందోళనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడే వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. వ్యాధులు, వైరస్లు, రోగాలు, అస్వస్థత, జబ్బులు బిడ్డల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వంశ పారంపర్యంగా వస్తున్న పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరి కుటుంబంలో అద్భుత, ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా. వారిని మేలులతో నింపండి దేవా. ఘనతను, గౌరవాన్ని, కీర్తిని, మంచి పేరును, ఖ్యాతిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుతున్నాము తండ్రి. మిమ్మను మాత్రమే ఆశ్రయిస్తున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు మాత్రమే మా బాధలను తీర్చగలుగుతారు దేవా. మీరు మాత్రమే మా కన్నీటిని తుడిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి.
దయతో మమ్మల్ని అందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని బలపరచండి దేవా. మా జీవితాలలో మా కుటుంబాలలో మేలులు చెయ్యండి దేవా. కీడంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలందరినీ మీరే కాపాడండి ప్రవ్వా. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము ఏ విషయమై బలహీనులంగా ఉంటున్నామో, ఏ పనిలో ఏ ప్రయత్నంలో విఫలం అవుతున్నామో, ఎలాంటి కీడు కలిగించే పరిస్థితుల మధ్య జీవిస్తున్నామో ప్రతిదీ ఎరిగిన దేవుడు తండ్రి. అయ్యా, సమస్తము మీరే బాగు చెయ్యండి దేవా. మమ్మను మీరు కాపాడండి దేవా. మమ్మను మీరు బలపరచండి తండ్రి. కీడు కలిగే పరిస్థితుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా బలపరచండి దేవా. అయ్యా, మా కుటుంబాలలో మా జీవితాలలో మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్మల్ని బాధించే పరిస్థితుల నుంచి, మమ్మను నిందించే శత్రువుల నుండి, హాని కలిగించే మనుషుల నుండి మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మాలో సందేహం ఉండకుండా, అవిశ్వాసులంగా మేము జీవించకుండా ఎల్లప్పుడూ విశ్వాసులంగా చేరి మీకు ప్రార్థించే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం వస్తే తమ కుటుంబ పరిస్థితులు మారుతాయని, వారి కష్టాలు తీరుతాయని, పిల్లల్ని బాగా చదివించొచ్చని, కుటుంబాన్ని పోషించుకోవచ్చని, కుటుంబ సభ్యుల అక్కరలు అవసరతలు తీర్చొచ్చని ఆశతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు బిడ్డలందరూ మీ అందు విశ్వాసం ఉంచి, మీపై ఆధారపడి, మీకు ప్రార్థించి, మీ ద్వారా శ్రేష్టమైన జాబును పొందుకునే వారిగా సిద్ధపరచండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఆయా రకాల కోచింగులు తీసుకుంటూ కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టపడి చదువుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కోరిన ఉద్యోగాలు, వారి చదువుకు తగిన జాబులను సకాలంలో మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రైవేటు జాబులు చేస్తూ యజమానుల నుంచి ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు దేవా. సహోద్యోగులను బట్టి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అయ్యా, ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తొలగించండి దేవా. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుంటూ మనస్పర్ధల మధ్య జీవిస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, భర్తలను, భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారిలో మీ భయాన్ని పుట్టించండి దేవా. అయ్యా, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించి క్షమించుకొని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను మీరు కలపండి దేవా. అయ్యా, ఈ విధంగా విడిపోయి రకరకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. మీ పరిచర్య చేస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం, ప్రయత్నాల నిమిత్తం వేరు ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చండి దేవా. బిడ్డల పనులను, వారి ప్రయత్నాలను మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి తండ్రి. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు, నేను ఒంటరిని, మేము బీదలము, మేము బలహీనులము, ఏమీ చెయ్యలేని వారము, ఏమీ కలిగి లేము, మేము తక్కువ స్థితిలో ఉన్నాము, మమ్మల్ని ఎవరు లెక్క చేయడం లేదు అని ఇలా రకరకాలుగా బాధపడే బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, వారు కలిగినటువంటి దానిలో సంతృప్తి కలిగి ఉండుటకు మీరే సహాయం చెయ్యండి తండ్రి. దేవా, ఐశ్వర్యమును అనుగ్రహించే దేవుడు మీరు తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీపై ఆధారపడి, మీకు ప్రార్థించి ఐశ్వర్యమును పొందుకున్నట్టుకు సహాయం చెయ్యండి. ఆత్మీయంగా ఐశ్వర్యవంతులను చేసే దేవుడు మీరు. ఆర్థికంగా, భౌతికంగా ఐశ్వర్యవంతులను చేసే దేవుడు మీరు. ఈ సమయాన నీ బిడ్డలైన వారందరూ మీ వైపే చూస్తుండగా, మీ మీద ఆధారపడుచుండగా మీరే వారి ఎడల
అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ మోసాలు చేసే మోసగాల నుంచి రక్షించండి దేవా. అన్యాయానికి గురి కాకుండా నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరే రక్షించండి. యథార్థంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అమాయకులైన నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే లోకాశలకు, శరీరాశలకు, పాపపు కార్యాలకు బానిసలుగా మారి వాటి నుండి విడుదల రాక, బయటకు రాలేక, వ్యర్థమైన వాటిని జయించే శక్తి లేక, అపవాది తంత్రాలను ఎదిరించే ధైర్యం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు రక్షించండి. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి. వాటన్నిటిని అసహించుకునే హృదయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయండి దేవా. చెడు మాటలు పలకకుండా మా నోటికి కావలించండి దేవా. మా ఆలోచనలు, మా తలంపులు, మా ఊహలు యథార్థంగా ఉండుటకు మమ్మల్ని మీరు శుద్ధి చేయండి. మా హృదయాన్ని మీ రక్తం ద్వారా కడగండి, పవిత్రపరచండి. మాలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం వీటన్నిటికీ చోటు ఇవ్వకుండా ప్రేమ కలిగి, క్షమాపణ మనసు కలిగి, మేలు చేసే వారిమిగా మేముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మా కుటుంబాలను సరిచేసుకొని, ప్రార్థన ద్వారా మా కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకొనుటకు మీరు మాకు సహాయం చేయండి. ఇంకా మా కుటుంబాలలో ఎందరికైతే రక్షణ లేదో ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి. మారు మనసును దయచేయండి. అయ్యా, మా కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మాటలు, క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి చెడునంతటిని బట్టి, పాపాన్ని బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము. మమ్మను క్షమించండి దేవా. మీ కృపలో భద్రపరచమని, ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించమని, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రని ఇవ్వండి. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియల్లో ఏర్పరచండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించమని, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.